ఏ ఏ వాలంటీర్స్ డే అయినా మనం ఎంత ఎవరిని ప్రేమించినా మొదట మనం ప్రేమించిందే మన అమ్మని, తర్వాత మన నాన్నని, తర్వాతే నా బొంగులో ఏ అమ్మాయినా సరే. అలాంటి ఒక మెసేజ్ ని ఒక కల్ట్ ప్యాటర్న్ లో ఇచ్చిన డైరెక్టర్ ప్రభు వ్యాస్ గారికి, ఈజ్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ hail from Chennai and reached for our Hyderabad Kukatpalli. మీరు ఒక ఓ వేసుకోండి. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ యువరాజ్ అండ్ గణేష్, థ్యాంక్ యూ. ఒక మీనింగ్ఫుల్ సినిమాని ఈ వాలంటీర్స్ డేకి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి రైటర్ ఒక 1000 కోట్ల సినిమాని రాసిన, యానిమల్ సినిమాని రాసిన రాకెన్ మౌలి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక జై భీమ్, ఒక గుడ్ నైట్ వంటి సినిమాలతో ఓటీటీల నుంచి మన హార్ట్ టచ్ చేసిన హార్డ్ వర్కింగ్ రైటర్, యాక్టర్, డైరెక్టర్, ద మల్టీ టాలెంటెడ్ పర్ఫార్మర్ మణికందన్. దేవి లాంటి కల్ట్ బొమ్మ ఇచ్చిన నేను అండ్ మారుతి గారు ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ మణికందన్ టు తెలుగు సినిమా. గివ్ అవర్ లవ్ టు హిమ్. అండ్ గౌరీ, మన సికింద్రాబాద్ అమ్మాయి, తెలుగు అమ్మాయి, ఇప్పుడు వెళ్ళి తమిళనాడులో సినిమా చేసి తమిళ్లో డబ్బింగ్ చెప్పిందంటే ఇట్స్ హర్ రెస్పెక్టివ్ లాంగ్వేజ్. And writer Padmabhushan bad, and this film hat-trick to Gauri. Give a good round of applause. And ఇక్కడికి వచ్చిన నా స్నేహితులు, నాకు ఒక కల్ట్ సినిమాని ఇచ్చిన సాయి రాజేష్ అండ్ కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ అండ్ పొలిమేర డైరెక్టర్ అనిల్, పొలిమేర హీరోయిన్ కామాక్షి, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రెబల్ స్టార్ తో రాజా సాబ్, ఆయనకి 11th నుంచి స్కెడ్యూల్ ఉన్నా సరే, ఎంత బిజీ ఉన్నా సరే, నేను ఒక మంచి కంటెంట్ ఎంకరేజ్ చేస్తానని చెప్పిన మా డైరెక్టర్ సాబ్, నా ఫ్రెండ్ బెస్టీ, నా మాస్ మూవీ మేకర్స్ పార్ట్నర్ రాజా సాబ్, మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ చేశారా సినిమా? ఒక మంచి మెసేజ్ వచ్చిందా? సో బేబీతో ఒక కల్ట్ సినిమా ఇస్తే, ఒక తమిళనాడులో ఉన్న ఈ సినిమాని చూసి మారుతి గారు, నేను ఒక ర్యాప్ సినిమా ఇచ్చాం. సో ఐ విష్ ఆల్ ప్రేమలో పట్టేవాళ్ళు, పడబోయే వాళ్ళు, పడని లేచిన వాళ్ళు, పడి రావాలి వాళ్ళు అందరికీ కూడా మనకి జీవితంలో అమ్మ నాన్న తర్వాత ఎవరైనా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మూవీ చాలా వరకు బాగుందన్న. కాకపోతే ఏంటంటే ఎవరో లవ్ ఫెయిల్యూర్స్ కానీ లేదంటే లవ్ లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి కొంచెం నచ్చుతుంది తప్ప ఒక జనరల్ ఆడియన్స్ కి నచ్చేంత కంటెంట్ స్టోరీ అయితే ఏం లేదు. బట్ ఒక లవ్ ఫెయిల్యూర్ వచ్చారంటే వాళ్ళు త్రూఅవుట్ సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తాడు. సో ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఇంట్రడక్షన్ నుంచి ఒక 15 minutes వరకు చాలా రాశిగా వెళ్తుంది. అంతవరకు చాలా బాగుంది. కానీ ఆ తర్వాత ఎందుకు టెంపో మిస్ అయింది, చాలా లాగ్ అయిపోయి కొన్ని రిపీటెడ్ సీన్స్ వల్ల, రిపీటెడ్ చిన్న గొడవల వల్ల ఎందుకు బాగా రిపీట్ గా అనిపించింది. అది కాకుండా ఇంటర్వెల్ చాలా బాగుంది. ఇంటర్వెల్ ఆ బ్లాక్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది కాకుండా సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా అసలు అది ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఒక రిలేషన్ ఎలా అయితే సాగు చేస్తుంటే డైలీ సీరియల్ ఎలా ఉంటుందో అలా డైలీ సీరియల్ అయిపోయింది తప్ప అంత సెకండ్ హాఫ్ కూడా అంత ఏం బాగాలేదు. బేబీతో కంపేర్ చేసే అంత కంటెంట్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే 2002లో లవ్ టుడే అండ్ నెక్స్ట్ ఇయర్ లో బేబీ, ఆ నెక్స్ట్ ఇయర్ ట్రూ లవ్ అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే వాటితో మ్యాచ్ చేసేంత కంటెంట్ అయితే సినిమాలో ఏం లేదు. వాళ్ళిద్దరికి హీరో హీరోయిన్ వాళ్ళ న్యాచురల్ యాక్టింగ్ బాగుంది, వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది. అది కాకుండా బీజం ఒకటి బాగుంది. ఎందుకో సౌండ్ వల్ల, ఈ థియేటర్ సౌండ్ వల్ల సౌండ్ కొంచెం గజిబిజి కనిపించింది. కానీ థియేటర్ ఇది మాత్రం చాలా బాగుంది, బీజం చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా ఒక సాంగ్ బాగుంది, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ లో వస్తుంది, అది బాగుంది. బీజిఎం కూడా
అది చాలా బాగుంది. కానీ బట్ ఎందుకో ఒక షార్ట్ ఫిల్మ్ చూసిన ఇదైతే వస్తున్నారు. ఒక షార్ట్ ఫిల్మ్, ఒక డైలీ సీన్